బ్రదర్ ఏం పేరు బ్రదర్? వెంకటేష్ అన్న. ఇక్కడ ఈ మూసి పక్కన ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ పార్క్? అది అది స్టార్టింగ్ లో ఒక కేసీఆర్ అప్పుడు వచ్చి మొత్తం అన్ని నీట్ గా అంతా ఇది కట్టిన తర్వాత అప్పటి నుంచి వస్తున్నావా? కట్టినప్పటి నుంచి ఎట్లా ఉంది ఇక్కడ? ఎవరైనా ఇల్లు అట్లా ఏం లేదు, నీట్ గా ఇల్లులు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. ఇది వీళ్ళు చేసుకునే పక్క నుంచి వాళ్ళు చేసుకున్నారు. మంచిగా నీట్ అండ్ క్లీన్ గా మంచిగా ఉంది. మంచిగా చేసుకున్నారు. మంచిగా వాళ్ళదేదో ల్యాండ్ అన్న ఎవరిది ఏం తీసుకోలేదు, ఎవరిది ఏం చేయలేదు. ఒక చిన్న గోడ లాంటిది ఏం టచ్ చేయలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మాది ఎట్లుందో అట్లనే ఉంచి వాళ్ళది చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అప్పుడు పార్కులు అప్పుడు మొత్తం క్రియేట్ అయిన తర్వాత చాలా జనాలు వచ్చి అందరు వాకింగ్ చేసుకుంటా డైలీ వస్తూ ఉంటారు, వాళ్ళు చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇల్లు తీసేస్తా అవి తీసేస్తా అది ఇది అనేసరికి నార్మల్ వాళ్ళు వచ్చేటోళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళైతే ఇక అందరినీ టెన్షన్ పెట్టేసి అదే చేస్తారు అన్న. ఇప్పుడు టెన్షన్ పడుతుర్రు. అంతే అంతే. మరి ఇంతకంటే డెవలప్ చేస్తా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అది అని అంటాడు ఆయన. అదంతా ఏం లేదన్న, అంత అన్ని పైసలు పెట్టి దీనికి డెవలప్ చేసే బదులు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇంత అని డెవలప్ చేస్తే అది బెస్ట్. మరి మొత్తం నేను అద్భుతాలు సృష్టిస్తా. రేవంత్ రెడ్డికి అంత టాలెంట్ ఉందా? అంత లేదన్న, ఏం లేదు. నేను నన్ను ఏరి కోరి తెచ్చుకున్నారు, నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా అంటాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడతాడా లేదా? పెడుతుండు ఫస్ట్. సరే అట్లానే నమ్మేసిరన్న, నమ్మేసినందుకైనా ఆయన చూసుకొని ఏదో నార్మల్ చిన్న డెవలప్మెంట్స్ అవి ఇవన్నీ చూసుకోవాలి. సీదా వచ్చి ఇల్లు లేపేస్తా అవి లేపేస్తా అంటే ఎట్లుంటది పరిస్థితి? అదే కదా. ఏమనుకుంటారు మామూలుగా మీ యువత ఉంటది, మామూలుగా బయట ఎప్పుడన్నా టాక్ వస్తుంది కదా, మీ ఇల్లు కూల్స్తాం అన్నప్పుడు నోటీసులు అన్నప్పుడు టాక్ వస్తా ఉంటది కదా, ఏమనుకుంటారు మీ యూత్ వాళ్ళు మొత్తం? బీఆర్ఎస్ ఎట్లుండే, కాంగ్రెస్ ఎట్లుండే అని? అది ఏముందన్న, మా డాడీ వాళ్ళు కూడా అట్లా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం కదా అన్న. ఏముంది అప్పుడు ఆ కేసీఆర్ ఉండేది, అప్పుడైనా అన్నిటికీ ఇట్లా రైతు ఉంది అవన్నీ ఇస్తా ఏదేదో హామీలు ఉంటే ఆయన చిన్న చేసుకుంటూ ఉండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి 6 హామీలు ఏవేవో అన్నాడు, అవన్నీ కూడా అప్పుల కిందకే వస్తున్నాయంట. ఇప్పుడు ₹1 లేదని మళ్ళీ గాంధీ స్టాచ్యూ ఏదేదో అని 5,000 కోట్లు అంటుండు. అదే 5,000 కోట్లు ఒక్కొక్క దానికి 1000 అని ఏదో ఒక డెవలప్మెంట్ చిన్న చేసినా ఇట్లా వస్తుంది కదన్న, ఈ గాంధీ స్టాచ్యూ పెట్టే బదులు. ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమన్నా యూజ్ అయిందా? ఏం లేదన్న. ఈ లేడీస్ కి ఏంది ఫ్రీ బస్సు తప్ప ఏం లేదు ఇక్కడ. ఏది ఒక్కటి ఇంకా మిగతా ఏవి అంత అదేమి ఆ లేడీస్ కి అది ఫ్రీ బస్ పెట్టినా కూడా ఏం లేదు. అది కూడా అప్పుకే అంట కదా అన్న, ఏదో విన్నా నేనైతే అప్పుకే అంట. ఇక్కడ ఎలా ఉన్నాయి రా పార్క్స్? చాలా బాగున్నాయి. అక్కడ కూడా ఇలాంటివి కడితే మాకు సైకిల్ చేసుకొని గేమ్స్ కి ఫుల్ బాగుంటాయి. అక్కడ ఫుల్ బాగుంటుందా? మరి మీ ఇల్లు తీసేసి ఇవన్నీ కడతామంటారు, ఎట్లా మరి మీ ఇల్లు పోతే? ఒప్పుకోవా? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? అంటే మన ముఖ్యమంత్రి సీఎం అని ఉంటాడు, ఆయనకి ఏం చెప్తావు? మీ ఇల్లు కూలుస్తాం అంటుండు ఆయన, ఏం చెప్తావు ఆయనకి? కూల్చేయొద్దు అని చెప్తావా? ఇక్కడ మంచిగా ఆడుకున్నావా? ఇక్కడ మంచిగా ఈ పార్క్ లో ఆడుకున్నావా మంచిగా? ఇలానే నీకు అక్కడ కూడా ఆడుకోవాలని ఉందా? అప్పుడు మేడం ఇక్కడ చూసినారు పార్కులు, ఇవన్నీ చెట్లు, ట్రాకింగ్ మొత్తం, సైకిల్ ట్రాకింగ్ మొత్తం, జిమ్ ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? మేము అదే చెప్తున్నామండి. ఇక్కడ కంప్లీట్ ఏవి ఇల్లులు కూల్చకుండా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఒక షాప్ కూల్చకుండా చేసినప్పుడు సేమ్ ఇలానే అక్కడ చేయడానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది? ఖచ్చితంగా కూలిస్తేనే డెవలప్మెంట్ అవుతుందా? కూలిస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది? దీనికంటే అద్భుతాలు సృష్టిస్తాము. ఇలా చేసుకుంటూ పోతే 8,000 కోట్లే, అలా చేసుకుంటూ పోతే 1,50,000 కోట్లు. మాకు అంత అద్భుతాలు వద్దండి, మాకు ఉన్న జీవితాలు చాలు. ఇప్పుడు చూసినాం కదా ఖమ్మం ప్రజల్ని, వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారో. మాకు అంత అద్భుతాలు వద్దండి, మాకు సాధారణంగా ఉంటే సరిపోతుంది. ఒక మనిషికి కావాల్సిన గాలి, చెట్లు, ఇల్లు, పక్షులు అవన్నీ మాకుంటే సరిపోతుంది. మరీ విచిత్రంగా అద్భుతాలంతా చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడ కంప్లీట్ ఎవరికి ఇంత ఇబ్బంది లేకుండా చేసినప్పుడు అక్కడ ఎందుకు ఇబ్బంది పెట్టి చెయ్యాలి అని అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదని క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ క్లియర్ గా మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఉంది. అక్కడ ప్రాజెక్ట్ చేయడానికి ఎలా ఉంటుంది? ఉన్న వాటిని డెవలప్ చేయొచ్చు కదా, లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వచ్చు కదా. మీకు ఏదో చేస్తాం ఏదో అని అంటే మేము ఏదో సంపాదించుకొని మా కష్టం మేము పడుతున్నాము. రోడ్డు మీద ఎంతో మంది ఏది లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అవి ఇవి అంటున్నారు, వాటికి లేని పైసలు దీనికి ఎట్లా వస్తది? ఇప్పుడు రైతులే చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్లే కావచ్చు, ఖమ్మం ఇష్యూ కావచ్చు, అవన్నీ మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ అవన్నిటికీ లేనివి, యూరియా బస్తాలకే కావచ్చు, రైతు బంధుకి, కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్కి, ఇవి ఏటికి లేని డబ్బులు మూసీకి మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఒక విగ్రహాన్ని పెట్టడానికి అంతమంది కుటుంబాలను బయట వేయడం ఎంతవరకు? మీరు ఖాళీ జాగాలో పెట్టుకుంటే ఎవరేమన్నారు కదా, ఎందుకు? ఈ నది పక్కనే కూడా కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ, వాళ్ళు ఏమైనా చెప్పినారా మీకు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా వాల్స్ తీసుకున్నారు, లేకపోతే మాది కొంచెం జాగా తీసుకున్నారని ఏమైనా చెప్తున్నారా ఇక్కడ ప్రజలు? ఇక్కడ వాళ్ళు మాత్రం ఏం చెప్పలేదండి, మాకే ఇబ్బంది లేదు, ఎవరిని టచ్ చేయకుండా వాళ్ళు ఖాళీ ఉన్న ప్లేసెస్ లో మాత్రమే చేశారు, మాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు అంటున్నారు. స్టిల్ మేము అక్కడ ఇట్లానే కావాలి అని కోరుతున్నాం. రిటైనింగ్ వాల్ పెట్టండి, ఏదైతే మురుగునీరు కలవకుండా చేస్తారో పైప్ లైన్స్ కానీ ఏదైనా చేసేది ఉంటే వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళు చెయ్యండి. ఇబ్బంది ఎందుకు? ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడితేనే బాగుంటదా? ఎలా అంటే డెవలప్మెంట్ అది ఎవరికి డెవలప్మెంట్ అండి? కామన్ పీపుల్ కి అయితే అది డెవలప్మెంట్ కాదు. మరి వాళ్ళకి డెవలప్మెంట్ అంటే మేము ఏం చేయలేము. ప్రజల కోసం ప్రజాపాలన అంటే ప్రజల కోసం చేయాలి. ప్రజల్ని ఎల్లగొట్టే పాలన ప్రజాపాలన కాదు. అంటే వాళ్ళందరూ ఇష్టపడి నన్ను గెలిపిస్తేనే నేను ఇక్కడికి వచ్చిన, వాళ్ళకి ఎందుకు నేను నష్టం చేస్తా అని అంటున్నాడు కదా. మరి నష్టం చేయకపోతే ఇప్పుడు ఖమ్మం వాళ్ళకి ఏం చేసిందండి? ఇప్పుడు మేము సంవత్సరంన్నర నుండి రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇప్పుడు నష్టం అవుతుందనే కదా తిరుగుతున్నాం. ఇప్పుడు లోన్లు మేము ఎట్లా కట్టుకోవాలండి? అందరివి లోన్లే, ఏదో ఉద్యోగాలు చేసి తీసుకున్న వాళ్ళే. 5 లక్షలు అట్లా ఇచ్చి, అరే నా ఇల్లు నాకుండగా ఇందిరమ్మ ఇల్లు నాకెందుకండి? నా ఇల్లు నాకుండగా ఇప్పుడు లేనోనికి ఇవ్వండి, మొత్తమే కూలి పనులు చేసుకున్న వాళ్ళకి ఇవ్వండి. నా కష్టం నేను పడుతున్నా, కష్టపడలేని వాళ్ళకి ఇవ్వండి. కొందరు మొత్తం చదువు కూడా రాకుండా ఇబ్బంది పడతా ఉంటారు. ఎంతో మంది ప్రజలు మొత్తం ఏం చేసుకోవాలో అర్థం కాని, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళే ఉంటారు, ఇంకేదన్నా వాళ్ళకి ఇబ్బంది ఉండో, లేకపోతే ఫ్యామిలీలో ఒక పర్సన్ మెయిన్ సంపాదించే పర్సన్ పోయి ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. ఇక్కడ మొత్తం ఈ పార్కులన్నీ చూసినారు, ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఈ పార్కుల గురించి కావచ్చు, గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు? గత ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసింది, మా దగ్గర కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు చెయ్యండి, మీతో మేము ఉంటాం. ఇబ్బంది పెట్టకుండా చేస్తే మీతో మేము ఉంటాం. ఇబ్బంది పెట్టి చేస్తామంటే ప్రజలు ఖచ్చితంగా అందరు వ్యతిరేకం అవుతారండి. ఇది అసలు ఎవరికి మంచిది కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి మాత్రం ఏది చేయకండి. చెప్పండి, ఇక్కడ పార్కులు చూసినారు, ఎట్లా ఉంది? మీ దగ్గరనేమో ఇల్లు తీసుకుంటామంటున్నారు, ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి, మా దగ్గర ఇంకా ఏమి లేదు. ఇప్పటికి మేము ఇన్ని రోజులు రెంట్కే ఉన్నామండి. ఇప్పుడే 10 సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కున్నందుకు మాకు ఇప్పుడు ఈ బాధ. పిల్లలు పెద్దగా అయిపోయింది, ఇప్పుడే అందరు ఇంకా లోన్ల మీదనే ఉన్నది. మా బతుకులు ఏం కావాలి ఇప్పుడు? మా చిన్న బతుకులు, ఆస్తులు ఏం లేవు, ఇంకా ఇల్లు ఒక్కటే మిగిలిపోయింది. ఇట్లా కాకుండా నేను అద్భుతాలు సృష్టిస్తా, 1,50,000 కోట్లు పెట్టి అని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆయన డబ్బులు వద్దు, అది ఏమద్దు, మేము తృప్తిగా కట్టుకున్న ఇల్లు మాకే కావాలి. అంతేనా? అంతే. ఏడుస్తున్నారు, బాధ అవుతుందా? బాధ అవుతుంది. మా సార్ కూడా క్యాన్సర్ వచ్చి కాలం చేసిండు, ఆయన పోయినాక ఇవన్నీ మాకు సమస్యలు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఆయన ఏమంటున్నాడు అంటే, నన్ను నచ్చి ఏరి కోరి నన్ను కూసబెట్టి సీఎం సీట్ లో మీకు ఎందుకు బాధ పెడతా అంటున్నాడు. మిమ్మల్ని అసలు బాధ పెడతలేడంట కదా ఆయన. బాధ పెట్టక అసలు నిద్ర లేదు, తిండి లేదు, ఇంకా ఏం బాధ పెట్టాలండి చెప్పండి? హాస్పిటల్ పొందనే తిరుగుడు ఉంది. ఇప్పటికి రిపోర్ట్లు చూస్తుంటే ఇప్పటికి హాస్పిటల్ పొందనే తిరుగుతున్నాం. ఇంకా ఇక్కడ ప్రజలు ఏం చెప్పిరమ్మా? మా ఇల్లు ఏమైనా గుంజుకొని డెవలప్ చేసిరు అలాంటి ఏమైనా చెప్పిరా మీకు? ఇక్కడ ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. మంచిగా ప్రశాంతంగా అయింది ఇక్కడ. కానీ మరి ఇల్లు ఏంది మరి ఇంత దారుణంగా లాక్కుంటాం అంటున్నారు? ఇస్తారా మీ ఇల్లు? ఇయ్యమండి, మేము ప్రాణాలైనా వదులుతాం కానీ మా ఇల్లు మేము మాత్రం ఇయ్యమండి. ఇవ్వరు. మేము ఇన్ని రోజులు టెంట్కుండి కష్టపడి పైసా కూడా పెట్టి లోన్ల మీద తీసుకున్నాం మా ఇల్లు తృప్తిగా. మా సొంతం అన్నట్టు అదొక తృప్తి అయిపోయింది. పండుకున్న నిద్ర అసలు నిద్ర పోకుండా చేసిండు ఆయన మాకు. నిద్ర పోకుండా చేసిండు మొత్తానికి. మీ ఇల్లు తీసుకుంటారంట, ఇస్తావా? మీ ఇల్లు తీసుకుంటారంట, ఇస్తావా? ఇయ్యవా? మరి రేవంత్ రెడ్డి గుంజుకుంటాడంట, లాక్కపోతాడంట, ఏం చేస్తావు నువ్వు? షూట్ చేస్తావా? అరే అంత ధైర్యం ఉందా నీకు? షూట్ చేసే అంత ధైర్యం ఉందా నీకు? మీ ఇల్లు జోలికి వస్తే ఊరుకుంటావా? ఊరుకోవా? ఏం చేస్తావు మీ ఇల్లు జోలికి వస్తే? షూటేనా? డైరెక్ట్ ఒక మాట లేదు.
అన్న ఎక్కడి నుంచి వచ్చినారు? మేము హైదర్ షా కోట్ సాయిరామ్ నగర్ కాలనీ నుంచి వచ్చామండి. మీ అందరికి మధు పార్కిజ్ తెలిసి ఉంటుంది. మధు పార్కిజ్ పక్కన కాలనీ మాది. మాకు కూడా ఈ నోటిఫికేషన్ వచ్చినాయండి. కాకపోతే మధు పార్కిజ్ వాళ్ళకి వచ్చి ఇమీడియట్ గా మీరు ఖాళీ చేయండి అని చెప్పి ఇచ్చింది. మాకు నోటిఫికేషన్ ఏంటంటే వాలంటరీగా మీ ల్యాండ్స్ మీ లేఅవుట్లని సరెండర్ చేస్తే మీకు టీడీఆర్లు ఇస్తామని చెప్పి వచ్చినది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారన్న, నాగోల్లో అబ్జర్వ్ చేస్తున్నారు. ఏదన్నా ఒక చిన్న కంప్లైంట్ అన్న వచ్చిందా మీకు ఇక్కడ? అంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? అసలు మేము దీని గురించి ఇంత నెగిటివ్ గా ఏ రోజు అసలు వినింది లేదు. అంటే ఏంటి, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా దీన్ని డెవలప్ చేస్తారని తెలుస్తా అన్నదండి. మేము ఇలా చూసిన తర్వాత అరే మాకెందుకు ఇలా చేయకుండా మమ్మల్ని ఎందుకు ఖాళీ చేయించాలని చూస్తున్నారు అనిపిస్తా ఉంది. అద్భుతంగా ఉందండి. వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, పక్కన శిల్పారామం కట్టినారు. ఇక్కడ ప్రజలు ఎవరు నిర్వాసితులు అవ్వలేదు. మాకు కూడా ఇలాంటి అభివృద్ధి కోరుకుంటున్నామండి. మేము మూసిని డెవలప్ చేయమని అడుగుతున్నాము. మాకు ఇలా కొంచెం డెప్త్ ఇంక్రీజ్ చేసి రిటైనింగ్ వాల్స్ కట్టి చుట్టుపక్కల ఇటు అటు బండ్స్ డెవలప్ చేసుకొని లాన్స్ వేసి వాకింగ్ ట్రాక్స్ వేసి ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రజలు ఉంటారు, అభివృద్ధి రెండు జరుగుతాయి. మూసిని క్లీన్ చేసినట్టు అవుతుంది కదా. ఈ మాత్రం ప్రయత్నం మీ దగ్గర చేశారా? ఏం లేదండి. అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం బేసిక్ గా డెప్త్ కొంచెం క్లీన్ చేసి మధ్యలో ఉన్న బుషెస్ క్లీన్ చేశారు. అది కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో ₹1 కూడా పెట్టింది లేదండి. స్ట్రైట్ అవే నోటిఫికేషన్ మీరు ఖాళీ చేసేయండి, ఆ తర్వాత మేము ల్యాండ్ తీసుకుంటాము, మేము దానిపైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, టవర్స్ కడతాము, ఎంటర్టైన్మెంట్ జోన్స్ కడతామని ప్రజల్ని ఖాళీ చేసేసి మీరు మళ్ళీ కాంక్రీట్ జంగిల్ చేస్తామని అంటారు. అదేం బఫర్ జోన్ లో వాడకమని నాకు అర్థం కాదు. ఇక్కడ ఇట్లా పార్కులు చేయడం చూసినారు, ఈ మాత్రం చేస్తే సరిపోదంటారా? చాలండి, అద్భుతంగా ఉంటుంది. ప్రజలు, ప్రభుత్వము, నదులు అన్ని సమ్మిళితంగా చాలా బాగా అద్భుతంగా ఉంటుందండి. ప్రజలు అక్కడే ఉంటారు. సంస్కృతి సంప్రదాయము డెవలప్ అయిందే నదుల పక్కనండి. అలాంటిది నదుల పక్కన నుంచి మీరు తీసేసేసి నేను ఎంటర్టైన్మెంట్ జోన్స్ కడతాను, ఐటీ పార్కులు కడతానంటే ఎట్లా అండి? గాంధీ పేరు చెప్పి చేయడం తప్పు కదండి. గాంధీ చెప్పాడా? ఈ రోజు గాంధీ ఆత్మ క్షోభిస్తా ఉంటుందండి ఇది విన్నారంటే. ఇక్కడ ఈ నదుల పక్కనే కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. వాళ్ళు కనీసం ఒక చిన్న మా గోడనన్న టచ్ చేశారని ఒక కంప్లైంట్ అని ఎక్కడ వెళ్ళలేదండి. చూస్తున్నాం కదా, మూసికి పక్కనే ఎన్ని హామ్లెట్స్ ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, దూరంగా చూస్తే అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి. వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు కదండి. ఎప్పుడన్నా వార్తిన్నారా? ఏ రోజు వెళ్ళలేదండి, ఏ రోజు వెళ్ళలేదు. ఇల్లులు డిస్ప్లేస్ చేసినట్టు వెళ్ళలేదు. అప్పుడు ఈవెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము వినింది ఏంటంటే మూసీని ఎప్పటికైనా అభివృద్ధి చేస్తాం, మీ ఇల్లులకి మీకు సెక్యూరిటీ ఉంది, మేము ఖాళీ చేయించామనే చెప్పినారండి. ఏ రోజు ఇల్లులకి ఇబ్బంది పెడతామని. ఎందుకు ఇలా చేస్తున్నాడు మరి? ఇంకా అదేనండి, అవినీతేనండి. ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందండి? అప్పుడు 15,000 20,000 కోట్ల ప్రాజెక్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఉన్నప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 20,000 కోట్లు 30,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు పెంచేశారు. అది ఎందుకు పెంచారు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అదండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు కదండి. ప్రజల డబ్బుతో ఆడుకోవడం, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పు కదండి. और हमारा घर से जाना हो तो हमारे बच्चे कहाँ जाएंगे? रोड पे बैठेंगे क्या? ఇక్కడ పీస్ఫుల్ ఉందా? ये पीसफुल है, वॉकिंग भी है, मॉर्निंग आके वॉकिंग भी कर सकते हैं, सब कर सकते हैं, कोई प्रॉब्लम नहीं है. మీకు కూడా ఇలా డెవలప్ చేస్తే సరిపోద్దా? ఇంకా ఇది మంచిది. ఈ 100% 101% సరిగా ఉన్నది, అది తప్పు ఉన్నది. ఇది ఇట్లా డెవలప్ చేస్తే 8,000 కోట్లు 10,000 కోట్లు ఇది మంచిది. అది పైసలు ఎవరితో తీసుకొస్తున్నాం, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా వాళ్ళు ఆయన చెప్తేనే, సీఎం చెప్తేనే వస్తలేదు. అదే పబ్లిక్ పైసలతో చేస్తామంటే నేను కూడా అది చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, అందులో బాధ లేదు మాకు. ఇంతకంటే డెవలప్ చేస్తాం, 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఎందుకు పెడుతున్నావు భయ్? ఎందుకు పెడుతున్నావు? ఎవరు చెప్తున్నారు? పబ్లిక్ చెప్తున్నా పెట్టుమని. పబ్లిక్ ఏం చెప్తారు? నువ్వు డెవలప్మెంట్ చెయ్యి, ఇది మంచిగా ఉన్నది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. మూసీ నదికి ఇంకా అది ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పైసలు పెడితే ఇంకా డెవలప్ క్లీన్ వాటర్ అయిపోతుంది, తాగడానికి వస్తుంది. అది ఏమున్నది లే మూసీ మాసం అంటే నేను 509 మీటర్స్ పోయి 50 అయిపోయింది, 50 పోయి 100 అయిపోయింది, 100 మీద 500 మీటర్స్ అవుతుంది. ఎవరు ఏం నమ్మకం ఉన్నది? రాసేది ఏమున్నది? మీ రాత్రి చేంజ్ అవుతుంది, జియో చేంజ్ అవుతుంది, మొత్తం చేంజ్ అవుతుంది. ఇట్లా చేస్తే ఎట్లా మరి? ఇది తప్పు, చాలా తప్పు. గవర్నమెంట్ తప్పు. గత ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ టైం ఈయన రారు. ఎందుకు అంటే ప్రతి మనిషికి హార్ట్ బ్రేకింగ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇలా చేసింది, మరి ఈ ప్రభుత్వం అలా చేస్తా ఉంటుంది. ఎందుకు అంటే ఏ రోజు ఎవరు కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం రాడు. త్రూఅవుట్ సిటీ, త్రూఅవుట్ ఇండియాలో రాడు. ఎందుకు అంటే ఇది ఎక్కడితేనే అంతవరకు పోతుంది. భయ్ నువ్వు డెవలప్ మాకు లేదు. నువ్వు డెవలప్ చేయి, సుందరం చేయి, ఏది చేయి. ఆల్రెడీ 2 గాంధీ బొమ్మ ఉన్నది, ఇంకోటి బొమ్మ ఎందుకు తీసుకొస్తున్నారు? అది ట్యాంక్ బండ్ దగ్గర కూర్చోపెట్టు. ట్యాంక్ బండ్ కూలిపోయినాయా? ఏం కూలపోలే, మంచిగా
మంచిగా ఉంటాం అంటారు. ఇట్లా మనం ఉంటే మాకు మంచిది, మేము కూడా వాకింగ్ లో వస్తాం. భయ్ ఇల్లు ఉన్నది, ఇల్లు పక్క మేము రావచ్చు ఒప్పుకోవచ్చు. అది ఇప్పుడు ఎందుకు భయ్ మా ఇది డబ్బులు కూడా వృధా కావు. నాకు డబ్బులు కావాలి, నేను 5-10 కోట్లు ఇస్తా, 50 కోట్లు ఇస్తా, ఎవరి పైసలు ఉన్నది అది మా పైసలు, మేము ట్యాక్స్ కడితే మా పైసలతో నువ్వు రాజ్యం చేస్తున్నాం. మేము శాలరీ ఇస్తున్నాం, మీ శాలరీ గవర్నమెంట్ వాళ్ళకి మేము ఇస్తున్నాం, వేరే వాళ్ళు ఇస్తలేరు. ట్యాక్స్ కడితే మీ పైసలు మీ శాలరీ వస్తుంది. నన్ను ఇష్టపడి గెలిపించినారు, నేను వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు. ఆయన పగ ఉన్నది, సీట్ ఇతేనే సీట్ రాలేకుంటే పగ వచ్చేసింది ఆయనకి, అందుకని ఇది పగ తీసుకుంటున్నాను. అదే అంటే నేను ఏమంటున్నా అంటే ఒక్క ఇల్లును టచ్ చేయకుండా ఈ మాత్రం చేసినారు. చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. ఒక సెంటీమీటర్ కూడా స్థలం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ పట్టా భూములు రిజిస్ట్రేషన్ పెట్టి కొనుక్కున్నవి 30 ఏళ్ల కిందట. మా దురదృష్టం కొద్దీ మాకు కబ్జాదారులు దొరికి కబ్జాదారులు మా ల్యాండ్ కబ్జా చేస్తే 23 ఏళ్ళు కోర్టులో కొట్లాడుకొని తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ మూసిరావు స్టార్ట్ అయింది. ఎక్కడ మాకు ఇంకా అంతెక్కడ. అప్పుడు ఇప్పుడు ఇది ఏదైతే ఈ పార్కులు అయితే ఇవన్నీ ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, బాగా చేసింది. అప్పుడు చేసినప్పుడు కనీసం ఒక్కరు ఇల్లు ముట్టుకున్నారా? ఎవరిది ముట్టుకోలేదు. కనీసం ఒక లొల్లెన్ అయింది హైదరాబాద్? కేసీఆర్ గారే చెప్పారు, బీదల జోలికి పోవద్దండి, ఉన్నంతలో డెవలప్ చేయండి అని చెప్పాడు. బాగానే ఉండే. ఆ టైంలో ప్రశాంతంగా నిద్రపోయినామండి 10 సంవత్సరాలు, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇది వచ్చాక ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు జరుగుతుందో ఇంకో గంట ఏం జరుగుతుందో తెలియకుండా అయిపోయింది. గంటసాల పాటు ఉంది, ఏ నిమిషానికి ఏమి జరుగుతుంది అది అప్లై అవుతుంది ఇక్కడ. అంతేనా? ఎందుకు మరి పేదలు ఏమవసరం? ఇప్పుడు కేసీఆర్ కట్టినట్టు ఇట్లా ఏదైతే ఇక్కడ 5 కిలోమీటర్లు చేసినారో మొత్తం ఈ తీరుగా చేసుకుంటూ పోతే 12,000 కోట్లు 15,000 కోట్లలో అయిపోతుంది. 6,700 కోట్లే చెప్పారు సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు. 6,700 కోట్లలో మన సర్వే చేశాడు అంతా. మొత్తం 6,000 అది చేయే టైంలో గవర్నమెంట్ మారిపోవటం వీళ్ళందరూ దురదృష్టం. మరి ఈయన 1,50,000 కోట్లు అంటున్నాడు, ఏం చేస్తాడు అసలు? అదంతా రియల్ ఎస్టేట్ వాళ్ళ జోబులు నింపుకోవడానికి కదా. ఇప్పుడు ఢిల్లీ కానీ ప్యాకులు పోతున్నాయి అంటున్నారు కదా, 40 పోతున్నాయి ఇవన్నీ 1,50,000 కోట్లు. దాని తప్ప ఇట్లాంటి డెవలప్మెంట్ ఏం చేయరు. ఇప్పుడు అంతా గుంజుకోవటం ముందు అక్కడ వదిలేసిపోతారు అంతే. ఇప్పుడు ఇంతకన్నా ఇంకా వరుస తయారవుతుంది. అప్పుడు ఇప్పుడే బాగుంది, వాకింగ్ ట్రాక్ వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది, ఇదంతా పైప్ లైన్ వేసేస్తాం, పెద్ద పైప్ లైన్, పైన పార్కులు డెవలప్ చేస్తామన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎంతమంది మారినారు, ఎవరు ఏం చేయలేదు. ఈయనకెందుకు పుట్టింది? మరి గాంధీ బొమ్మ పెట్టాలి అంటే గాంధీ బొమ్మ ఎక్కడ పెట్టుకోవాలి? నువ్వు గుజరాత్ లో పెట్టుకోవాలి, ఆయన నేటివ్ ప్లేస్ పోర్బందర్లో పెట్టుకోవాలి, ఇక్కడ కాదు. పెట్టుకుంటానంటే నీ దొడ్లో తీసుకెళ్ళి పెట్టుకో బొమ్మ. ఆయన మనోడే వద్దని అంటుంటే ఇప్పుడు నీకెందుకు పుట్టింది తేట? ఎందుకు పుట్టింది ఇది? ఎందుకు వచ్చింది ఐడియా? ఇదంతా మీ జోబులు నింపుకోవటానికే కదా. మా జోబులు కొట్టి మీ జోబులు. పోనీ ఇక్కడ మీరు ఈ నాగోల్ ప్రాంతంలో స్థానికులు కొంతమంది మీకు తెలిసి ఉంటారు, కనీసం ఈ పార్కులు డెవలప్ చేస్తా అంటే మా భూమి పోయిందేనో లేకపోతే మా ఇల్లు పోయిందేనో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమీ లేవు. ఒక్క కంప్లైంట్ అన్న? ఒక్కటి లేవు. కనీసం చిన్న కంప్లైంట్ ఏమీ లేదు. బాగుంది. వాకింగ్ ట్రాక్ వచ్చాక చాలా మంది ఇప్పుడు ఈవినింగ్ వాకింగ్ లేడీస్ కూడా వస్తున్నారు, ధైర్యంగా తిరుగుతున్నారు. ఇదివరకు మార్నింగ్ తిరగడానికి భయపడేవాళ్ళు. ఒక్క గజం భూమి అన్న పోయిందని ఎవరైనా చెప్పారు? ఎవరు? సెంటు గిద్ద ఎంత ఏది పోలేదు, పోదు కూడా. అసలు ఎప్పుడు నేను 45 ఏళ్ళ నుంచి చూస్తున్నా, మూసికి ఎప్పుడు ఫ్లడ్స్ రాలేదు. ఎవ్రీ ఇయర్ గండిపేట ఉస్మాన్ సాగర్ నిండిపోవటం వల్ల గేట్లు ఎత్తేస్తున్నారు, ఆ నీళ్లు వస్తున్నాయి. మరి ఈయన ఇంతగానో మరి వాళ్ళేమో గజం కూడా తీసుకోకుండా ఇంత డెవలప్ చేసి మరి ఈయన ఏకంగా డైరెక్ట్ ఇండ్ల మీద పడి 1,50,000 కోట్లు ఖర్చు పెడతారు. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడమే కాదు, కొన్ని వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఈ దాహం అన్నమాట, భూదాహం ఇది. మాకు కబ్జాదారుల నుంచి తప్పించుకొని 23 ఏళ్ళు కొట్లాడుకొని తెచ్చుకుంటే ఇప్పుడు వచ్చి మీరు మా పడితే ఎట్లా? ఇవంతా లోన్లు పెట్టి అవి పెట్టి కట్టుకున్నవే కదా. ఘంటసాల పాటే ఉంది ఒకటి మంచి పాట, కులదైవం సినిమాలో. పుల్లా పుడక ముక్కున కరచి గూడును కట్టి తిమోయి. ఇప్పుడు వచ్చి వీడు డెమాలిష్ చేస్తున్నాడు ఈ బిల్డింగ్. ఏం చేయాలా? ఎక్కడ పోవాలా? 9 మంది చనిపోయారు. నాకు ఇప్పుడు 71 సంవత్సరాల వయసు. పోరాడి 23 ఏళ్ళు పోరాడి కోర్టులో తెచ్చుకున్నా. అవతల వాళ్ళు సుప్రీంకోర్టులో గెలిస్తే దాని మేము గెలిచి తెచ్చుకున్నాం. ఇంత మంచిగా డెవలప్ చేసేదానికి పోయి మీ వయసులో ఉన్న మీ ఇండ్ల మీద పడడం ఎందుకు? ఇదంతా అదే ఇంతమంది ఉసురు పోసుకోవటమే. మరి రాజశేఖర రెడ్డి ఎట్లా పోయాడు? పోయి పౌరాల ఫ్రంట్లో పడలే అంతే. ఇది కూడా ఇది ఎక్కడో పడేది. ఇక్కడ ఉసురు తగలకుండా పోదు, వంశం నిలబడదు. ఇట్లా చేస్తే కనుక వంశమే ఉండదు. మేమంతా మూసి దగ్గర నుంచి వచ్చా అండి. అంటే మేము ఇక్కడ నార్సింగి హైదర్షా కోట ఏరియా నుంచి వచ్చాం. మేమంతా ఇంతమంది చూడండి. మేమంతా ఇక్కడ అసలు నాగోల్లో ఎలా ఉంది, ఎలా కట్టారు అనేది అసలు చెక్ చేసుకోవడానికే వచ్చామండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద స్టీపులు కట్టున్నారు, ఎలా ఉంది అక్కడ అసలు ప్రజలు ఇల్లు కూలగొట్టారా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చాం. ఎందుకంటే ఇది అంటే నిర్మాణం ముందు ఏం జరిగింది అని చూడడానికి వచ్చాం. మేము గూగుల్స్ లో కూడా అంతా చెక్ చేసాం, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి. ఇక్కడ ఒకటి డెమాలిషన్ జరగలేదు, సుందరీకరణ జరిగింది. ఇలాంటివి కోరుతున్నాం.
ఏంటంటే మా ఇల్లు కూలగొట్టకుండా ఇలాంటి పార్క్స్ నిర్మించండి, ఇలాంటి పెద్ద పెద్ద ఎస్టీపీలు నిర్మించండి. దీని మీద మీరు ఫోకస్ చేయండి. ప్రభుత్వం కూడా దీని మీద ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయమంటున్నా. వృధాగా వేరే వాటి మీద మా నిధులు, మేము పే చేసిన ట్యాక్స్లు వచ్చే నిధుల్ని మీరు వేరే వాటి మీద వృధాగా ఖర్చు చేయకుండా ఇలాంటివి ప్రజలకు కావాల్సింది ఇవి. ఇలాంటి పెద్ద పెద్ద ఎస్టీపీలు, ఇలాంటి మంచి వాకింగ్ ట్రాక్, ఇది చూడండి పార్క్ ఎలా ఉంది, ఎంత బాగుంది, ఇక్కడ గ్రీనరీ కనపడుతుంది, అంత మంచిగా అనిపిస్తుంది మాకు. చూడడానికి కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇల్లు కూలగొట్టలేదు, మాకు ఇక్కడ అలా చూడాలంటే మా దగ్గర కూడా ఇలాంటి నిర్మాణం కోరుతున్నాం. ఇలా కూడా మీ దగ్గర డెవలప్ చేస్తే సరిపోతుంది. అంతే, మాకు ఇంకేం అవసరం లేదు. ఇలాంటి డెవలప్ చేయండి, మా ఇల్లుని ముట్టుకోకుండా డెవలప్ చేయండి. ఇక్కడ ఎలా చేశారో అలాగే చేయండి. అంటే గత ప్రభుత్వం యొక్క వాళ్ళ ఎబిలిటీని చూపిస్తున్నాం. వాళ్ళు చేసినట్టు మీరు కూడా ఇలా చెయ్యాలి అని చెప్తున్నాం. కనీసం ఇక్కడ మీకు ఎవరన్నా ఇట్లా సమస్య అయింది, ఈ పార్కులు నిర్మించడం వల్ల మావి ఇండ్లు పోయినాయి లేకపోతే జాగా పోయింది ఎవరన్నా చెప్తున్నారా? లేదండి, దీంతో పాటు ఇక్కడ మా నాగోలు ఇక్కడ నివాసులు కూడా వచ్చి చెప్తున్నారు, చూడండి మీకు ఇలా జరుగుతుంది కదా, మా దగ్గర ఇలాంటిది ఏం జరగలేదు, ఇంత మంచిగా నిర్మాణించాం, మీరు మా దగ్గర వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాం, చూస్తున్నాం ఎంత బాగుంది. మాకు ఇప్పుడు చూస్తుంటే ఇలాంటివి ఎందుకు చేయటం లేదు, మమ్మల్ని ఎందుకు ఇలా భయపెడుతున్నారు రోజు రోజుకి. ఇది చేసేస్తాం, అది మీరు తీసుకుంటాం. ల్యాండ్ ఎక్వైజేషన్ కాదండి, ఫస్ట్ కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఇలాంటి పార్క్స్, ఇలాంటి సైక్లింగ్ ట్రాక్స్, ఆ మూసిని శుద్ధి చేసే ఎస్టీపీలు, ఇవి అన్నిటి క్లీన్ చేయాలి. మిగతా వాటి మీద ఫోకస్ చేయదు గవర్నమెంట్. దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇట్లా డెవలప్ చేస్తే ఒక 8,000 కోట్ల నుంచి 12,000 కోట్ల మధ్య అంతే కదండి. కానీ ఇప్పుడు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తామంటున్నారు. అది ఎవరి కోసం? అది దాని గురించి కాదండి, అది వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమో ఎవరి కోసమో మాకు తెలియదు. కానీ అది జరిగేటట్టుగా కనిపించడం లేదు. కేవలం మా దగ్గర ఉన్న మా భూములు తీసుకోవడానికే చేస్తున్నట్టు కనపడుతుంది. అందుకే మేము చెప్తున్నాం, మాకు ఎటువంటి డెమాలిషన్ లేకుండా ఇలాంటివి నిర్మించండి, మా ఇళ్ల జోలికి రాకుండా ఇలాంటివి చెయ్యండి అని చెప్తున్నాం ప్రభుత్వానికి. మీ దగ్గర కనీసం ఈ మాత్రం డెవలప్మెంట్ కూడా ఏది జరగలేదండి. గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి స్లిట్, ఒక కవర్ తీయడం కానీ అక్కడ పేపర్ పడింది కూడా తీయటం లేదండి. మేము కాలనీ వాసులు అప్పుడప్పుడు వెళ్ళి మేము మున్సిపాలిటీకి కూడా చెప్తుంటాం, వాళ్ళు కూడా వచ్చి చేయలేదు. ఇంతవరకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చి క్లీనింగ్ చేయలేదు. మేము వాసులం వెళ్ళి అక్కడ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి మేము కూడా రైట్ ఉంటుంది, మాది మా పరిసరాలు నీటి పెట్టుకోవాలని మేము వెళ్ళి క్లీన్ చేస్తుంటాం. అప్పుడు వీళ్ళు ఇంత 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తారని నమ్మకం మీకు ఉందా ఈ గవర్నమెంట్? లేదండి, లేదనే చెప్తున్నాం. అందుకే కదా ఇంతమంది మేము రోడ్ ఎక్కాల్సింది అవసరమే ఉంది. మీరు ఇలాంటివి చేస్తే మేము ఇవన్నీ చూసి ఆనందిస్తాం కదా, అప్పుడు మేము ఈ ప్రభుత్వం ఇంత మంచి చేసింది అని మేము సంతోషపడతాం కదా. అరే ప్రభుత్వం ఇంత మంచి మీద ఇన్వెస్ట్ చేసింది, మాకోసం ఇంత మంచి పనులు చేశారంటే మేము మాకంటే సంతోషవంతులు ఎవరుంటారండి? గత ప్రభుత్వం ఏమో ఇట్లా చేసింది, మరి వీళ్ళకి ఎందుకు అంత పేదలైన అంటేనే మరి అంత అదే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చేసిన దానికి ఇలాంటివి నిర్మించడానికి వాళ్ళ ఆలోచన లేదు. కేవలం మా భూముల మీదే కన్ను ఉంది. అందుకు చెప్తున్నాం, మా ఇల్లు మాకే సొంతం అండి, మేము ఎవరికి ఇవ్వబోము. ఇలాంటివి ఇక్కడ ఎలా ఉందో అలా చెయ్యండి. మా ఇంటి దగ్గర కూడా మూసి సుందరీకరణ చేయండి. సుందరీకరణ అంటే ఏం చేయాలి? ఇలాంటి వాకింగ్ ట్రాక్స్, పార్కులు పెట్టాలి, ఆ నదిని శుద్ధి చేయాలి, ఎస్టీపీలు కట్టాలి, అది కోరుతున్నాం. అంతకుమించి ఇంకేం కావాలి? అసలు హైదరాబాద్కి ఇంకేం కావాలి? వేరే ఎవరో ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టుల గురించి ఆలోచించకండి, అక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచించండి. వాళ్ళకి ఏం కావాలో అది తెలుసుకోండి. మా ప్రజల మీద పడితే ఎలా కాదండి, ప్రజల భూముల మీద ఆశించద్దు, అది మీకు నష్టం జరుగుతుందని చెప్తున్నాం ప్రభుత్వానికి. చెప్పండి, ఒక 1/2 కిలోమీటర్ వాక్ చేసినారు, ఎట్లా ఉంది? గత ప్రభుత్వం ఈ డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఏమో మీ భూములు తీసుకోవాలని చూస్తుంది. ఇక్కడ ఎవరు భూములను పోయినట్టు కానీ లేకపోతే ఇండ్లు కూలగొట్టినట్టు కానీ కనిపించిందా మీకు? మేము ఇప్పుడు కొంచెం దూరం నడిచామండి ఎలాంగ్ మూసి. ఇక్కడ వాక్వే ఉంది, జిమ్ ఉంది, అండ్ గ్రీనరీ ఉంది, ప్లాన్స్ ఉంది, అండ్ ఫ్లాగ్ కూడా ఉంది, మన ఫ్లాగ్. కానీ వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డెవలప్ చేశారండి ఇది. కానీ దీని మెయింటెనెన్స్ లేక ఇది ఇప్పుడు ఇలా ఉంది. బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇలా డెవలప్ చేయొచ్చండి వితౌట్ డెమోలిషన్ యాక్చువల్లీ. కానీ ప్రెసెంట్ గవర్నమెంట్ డెవలప్ చేసిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఇలా రెక్లెస్ గా బిహేవ్ చేస్తోంది. గవర్నమెంట్ ఇలా డెవలప్ చేయవచ్చు వితౌట్ డెమాలిషన్. ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఇల్లు వెకేట్ చేపించి ఇల్లు డెమాలిష్ చేసే బ్యూటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఎలాంటి డెమాలిషన్ అవ్వలేదండి. ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ సింగిల్ వాల్ కూడా వాళ్ళు తీసేయలేదు. పక్కన చూస్తే వేరే ఇల్లు కూడా ఉన్నాయి, అవి కూడా ముట్టుకోకుండానే డెవలప్మెంట్ చేశారు విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ మూసీ. ఇలా ప్లాన్ చేయవచ్చు ద ఎంటైర్ స్ట్రెచ్. ఇప్పుడు ఎంత స్ట్రెచ్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్తున్నారో అంత స్ట్రెచ్ కూడా ఈవెన్ ఒక ఇల్లు తీయకుండా ఇలా చేయొచ్చు డెవలప్మెంట్. కానీ గవర్నమెంట్ ఎందుకు అలా ప్లాన్ చేస్తుందో, ఇల్లులు తీసేసి ల్యాండ్ అక్వైరింగ్ ఎందుకు పాల్పడుతుందో అర్థం అవ్వట్లేదు. వి రిక్వెస్ట్ గవర్నమెంట్ ఒకటే అండి, వితౌట్ డెమాలిషన్, వితౌట్ ల్యాండ్ గ్రాబింగ్ ఇలా డెవలప్ చేస్తే సరిపోతుందండి. ఇలా డెవలప్ చేస్తే
అది ఒక 8,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ ని 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంతకంటే బాగా చేస్తామని అంటున్నారు. ఇది ఎలా ఉంది మేడం? ఇది ఈ డెవలప్మెంట్ ఎలా ఉంది? పబ్లిక్ పర్పస్ చూడాలి, మూసీ బ్యూటిఫికేషన్ చూడాలి అంటే ఇది సరిపోతుందండి. ఇంకా ల్యాండ్ గ్రాబ్ చేసి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు, గ్లాస్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, నైట్ ఎకానమీ ఇదంతా అక్కర్లేదండి. పీపుల్ కి ప్లెజెంట్ గా ఉండి మూసీ వాటర్, అందులో ఉన్న సిల్ట్ క్లియరెన్స్, డస్ట్ క్లియరెన్స్, కంటిన్యూస్ క్లీనింగ్ ఉంటే సరిపోతుందండి. దానికి అంత బడ్జెట్ కూడా అవసరం లేదు. వి హ్యావ్ మచ్ టెక్నాలజీ టు క్లీన్ ఎవ్రీథింగ్ నవడేస్. గవర్నమెంట్ ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఇంకా తక్కువ బడ్జెట్ లో కూడా చేయొచ్చు ఇఫ్ ఇట్ ఆల్ ఇట్స్ ప్లాన్ ప్రాపర్లీ. బట్ ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఆపేయాలండి. ఇక్కడ కొంతమందిని కూడా కలిసిరు లోకల్ వాళ్ళు, వారు చెప్పినారా కనీసం మాది ఇల్లు పోయిందో లేకపోతే ఏదన్నా ఒక సమస్య లేదండి, ఇక్కడ చెప్పినారా? లోకల్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తేనే మేము వచ్చాము. వాళ్ళకి ఇంతకు ముందు గవర్నమెంట్ ఇక్కడ డెవలప్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి నోటీసెస్ లేవు. మీ ల్యాండ్ కావాలి మేము డెవలప్ చేస్తాము అని ఎవరిని అడగలేదు. వితౌట్ డిస్టర్బింగ్ దెమ్, వితౌట్ దేర్ నోటీస్ వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళ ఇళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. లేదు లేదు. ఇప్పుడు మేము 2 years నుంచి ఫేస్ అవుతున్న మెంటల్ స్ట్రగుల్ వాళ్ళకి లేదు. ఈవెన్ దో ఇక్కడ డెవలప్మెంట్ అయింది లాస్ట్ గవర్నమెంట్ లో. డెవలప్మెంట్ అయింది, వీళ్ళకు మెంటల్ స్ట్రెస్ లేదు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ లేదు, మెంటల్ స్ట్రెస్. అవునవును, మాకు అక్కడ డస్ట్ క్లియరెన్స్ కూడా లేదండి. వాళ్ళు మూసి ఇప్పుడు 2 years నుంచి కనీసం అక్కడ పడ్డ చిత్తు కాగితాలు కూడా తీయట్లేదు. 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, 5,000 కోట్లు గాంధీ విగ్రహం అని అంటున్నారు. జనాలకి నష్టం లేకుండా డెవలప్మెంట్ చేయొచ్చు, బ్యూటిఫై చేయొచ్చు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ గవర్నమెంట్ లో మనకి ఇదే కనిపిస్తోంది. వాళ్ళు ఎవరిని, కామన్ పీపుల్ ని స్ట్రగుల్ అవ్వకుండా ఇక్కడ డెవలప్ చేశారు. ఇది రెఫరెన్స్ గా తీసుకొని ఇప్పుడు మార్పు అన్నారు. ఇంత చేసినా కూడా ఇప్పుడు ఏమనిపిస్తుందమ్మా మీకు? ఇది చూసాక మాకు ఇలాంటి డెవలప్మెంట్ పాత గవర్నమెంటే చేసింది కదా, ఆ గవర్నమెంటే బెటర్ గా చేసింది. ఈ గవర్నమెంట్ ఎందుకు జనాలకి ఇలాంటి మెంటల్ స్ట్రగుల్ ఇస్తుంది అని అనిపిస్తుంది. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము గండిపేట నుంచి, సారీ మన హైదరాబాద్ కోట నుంచి వచ్చామండి మేము. అదే మనకి మూసీ ప్రాజెక్ట్ అని జరుగుతుంది అన్నారు కదా, సో దాంట్లో అంటే ఎస్పెషల్లీ గండిపేట నుంచి మనకి బాపుఘాట్ దాకా జరుగుతున్న ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్, దీనికి మన ఇల్లులు కూడా పోతాయి అని చెప్పి మనకి MRDCL నుంచి నోటీస్ వచ్చింది అనమాట. సో అందుకని ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇక్కడ నాగోల్ దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ వరకు చేసింది, ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు మీరు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? సార్ మెయిన్ మేము యాక్చువల్లీ వచ్చిన దానికోసమే సార్. ఎందుకంటే ఈ డెవలప్మెంట్, మూసీ డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ గా ఏదైనా చూద్దాం, ఎక్కడైనా చేశారా అంటే మా రీసెర్చ్ లో తెలిసింది ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ లో KTR సార్ ఇదేదో చేశారని చెప్పారు. సరే మాకు ఒకరిది చెప్పడం వినడం వేరు, బట్ ప్రాక్టికల్ గా వచ్చి చూస్తే యాజ్ ఏ పబ్లిక్ మేము ప్రాక్టికల్ గా చూస్తే మాకు అర్థమవుతుంది డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది. అది చూడడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఏషియా బిగ్గెస్ట్ STP ఇక్కడే ఉందంట. ఇక్కడ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు చూసారు, ఇక్కడ నుంచి మేము అక్కడ దాకా చూసుకుంటూ వచ్చాం సార్. రివర్ అక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఇది ఉంది. అక్కడ చూడండి, అక్కడ పక్కనే ఇల్లులు కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. అక్కడ కూడా ఎక్కడైనా ఒక ఇల్లు. అండ్ ఇప్పుడు మేము కూడా ఇది ఏరియాలో కొంతమందిని కూడా కనుక్కొని వచ్చాం. ఇప్పుడు మీరు ఇలాంటి డెవలప్మెంట్ జరిగేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ అయ్యాయా అని ప్రాక్టికల్ గా, నేను చెప్తున్నా కదా, ప్రాక్టికల్ గా రంగంలోకి వెళ్ళి మేము కనుక్కుంటే వాళ్ళు చెప్పారు, మేడం అలాంటివి ఏవి జరగలేదు మాకు, ఇంకా ఇది రావడం వల్ల మాకు మంచిది అయ్యింది. ఎందుకంటే ఇంత గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది మాకు. అండ్ ఈవినింగ్ వాక్ కోసం ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. ఇక్కడ ఇదే కదా సార్ మేము కోరుతున్నాము. అక్కడ ప్రజలు మేము ఇదే కోరుతున్నాం, ఇల్లులు కూలగొట్టకండి, ఉన్నదంటూ ఇంత మంచిగా డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారు సార్, ప్రీవియస్ గవర్నమెంట్ లో డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి కెమెరా తిప్పి అన్ని చోట చూడండి ఎంత డర్టీగా ఉందనేసి. దీన్ని మెయింటైన్ చేసే కూడా రాదు వీళ్ళ చేత. అలాంటిది మరి కొత్త డెవలప్మెంట్ చేస్తారంట, ఎలా అవుతుంది చెప్పండి? కొత్త డెవలప్మెంట్ ఎలా చేస్తారు? ఉన్నది మెయింటైన్ చేసి చూపించేకి కాదు, కొత్త డెవలప్మెంట్ చేస్తారంటే ప్రజలుగా మేము ఎలా నమ్ముతాం? మాకు ఆ నమ్మకం లేకున్నందుకే కదా ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాము. అంటే మేడం, ఈ డెవలప్ కోసం ఏదైతే 55 కిలోమీటర్ల మేర గత ప్రభుత్వం 8,000 కోట్లు, ఇంచుమించుగా 8,000 కోట్లు ఏమో ఖర్చు పెడదాం అనుకుంది. కానీ వీళ్ళు మేము ఏదో అద్భుతాలు చేస్తాం అని 1,50,000 కోట్లకు పెంచడాన్ని ఎట్లా చూస్తారు? అది వీళ్ళ 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది అలాగా? మనకి ఇప్పుడు ఇలా డెవలప్ చేయాలంటే తక్కువ కాస్ట్ కావాలి సార్, ఎందుకంటే ఇది జస్ట్ గ్రీనరీ, ప్రజలకు ఇబ్బంది కాకూడదు. 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని తీసేసుకొని అక్కడ కొత్తగా హైరైజ్ బిల్డింగ్స్ కట్టి అక్కడ ఏదేదో పార్క్ అవి ఇవి చేయాలనుకుంటున్నారు కదా. ఆయన ఎక్కడో లండన్కి వెళ్ళొచ్చాడు, కొరియాకి వెళ్ళొచ్చాడు, అక్కడంతా చూసి వచ్చాడు కదా. సరే ఇవన్నీ చూసారు సార్, సరే ఇవన్నీ చూసారు మీరు. ఒక్క ప్లేస్
ప్లేసెస్ ఉంది జపాన్ లో, చైనాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సార్. వాళ్ళ జపాన్ లో మీకు తెలుసు కదా ఎంత ఫ్లడ్స్ ఎంత వర్స్ట్ గా ఉంటుంది. అలాంటిది వాళ్ళ ప్రాజెక్ట్స్ మీరు ఒక్కసారి చూసారంటే దిమ్మ తిరుగుతుంది సార్. ఒక్క మనిషికి కూడా ఒక్క వీటికి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చేస్తారు. ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను, సీ క్యాన్ ప్రాజెక్ట్ అని జపాన్ లో ఉంది. అది ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు టూరిజం హబ్ గా కూడా మారుతుంది. ప్లస్ మీకు ఎలాంటి ఇల్లులు కూలగొట్టడం ఇలాంటి ఇదే ఉండదు. ఈవెన్ ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రజల డబ్బు కూడా వృధా కాదు. ఆబ్వియస్లీ ప్రజల డబ్బులు వృధా కాదండి. మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి కదా. మీకు టూరిజం వస్తుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మంచిగా డెవలప్ చేసినట్టు ఉంటది. సో చేసే వాళ్ళ చెయ్యండి, అదే అంటున్నాం మేము. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా డిమాలిషన్ అంటున్నారు. ఎట్లా గడుపుతున్నారు రోజు సార్? అసలు మాకు చెప్తున్నా కదా 2 years నుంచి నరకంగా ఉంది సార్. ఎక్కడ న్యూస్ ఎప్పుడు పెట్టినా ఎక్కడ డెమాలిషన్ జరుగుతుందో తెలీదు, ఏ రీజన్ కోసం డెమాలిషన్ జరుగుతుందో తెలీదు. వెళ్తారో డెమాలిష్ చేస్తారు, ఇక్కడికి వెళ్తారో డెమాలిషన్. అది ఏమనుకుంటున్నారు సార్? అసలు డెమాలిషన్ అంటే లైఫ్స్ సార్, ఎన్నో ఏళ్ల కష్టార్జితం. అది ఒక్క సెకండ్ అలా వచ్చి చెప్తున్నా. అండ్ మొన్న నేను చూసాను సీఎం సార్ ప్రజలందరూ ఇలా ఏడుస్తుంటే ఆయన చెప్తుంటారు, నాకు ఒక సాడిస్ట్ ఫీలింగ్ వస్తుందంట. ఇలాంటి సాడిస్ట్ పర్సన్ ని నేను లైఫ్ హిస్టరీలో కాదు, మా తాతల హిస్టరీలో కూడా ఎక్కడ చూడలేదు సార్. మేబీ నాకు తెలిసిన వరకు హిట్లర్ కి కూడా కొద్దిగైనా గుండె ఉంటదేమో సార్. ఈయనకు అది కూడా లేకున్నట్టు డైరెక్ట్ గా మీడియా ముందు వచ్చి చెప్తున్నారు. ఇంకా జనాలు భయపడరా సార్? జనాలు భయపడరా సార్? మీరు ఏమైనా అయిపోండి, నేను సాడిస్ట్ ఫీలింగ్ తీసుకుంటున్నానంటే ఇంకా మాకు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది కదా. మరి ఇంకా ఇంత డైరెక్ట్ గా మీరు చెప్పాక డెవలప్మెంట్ చేస్తారని ఎలా నమ్ముతాం? ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసినారు, ఈ నాగోల్ ప్రజలు ఎట్లా మేలేక ఏమన్నా ఇబ్బంది పడరు ఇక్కడ పీపుల్స్? సార్ అదే కదా నేను చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చింది ఎందుకు? ఇక్కడ ఇది ప్రాజెక్ట్ చూడడానికి, ప్లస్ మేము రంగంలోకి దిగి అక్కడ ఉన్న సరౌండింగ్ వాళ్ళని కూడా కనుక్కున్నాం మేము ప్రాక్టికల్. ఎందుకంటే ఎవరో చెప్పింది వాళ్ళు స్వయాన చెప్తున్నారు, అరే మాకు ఇది చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం కాలేదు, వాళ్ళందరూ మాకు మంచిగా ఉంది. అండ్ దీని వల్ల మాకు అదే చెప్తున్నారు కదా ఎగ్జాంపుల్, మాకు గ్రీనరీ వల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది, మాకు ఈవినింగ్ ట్రాక్స్ కి మా పిల్లల్ని ఆడించుకోవడానికి మంచిగా ఉంది ప్లేస్ అని. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్ మనకి డెవలప్మెంట్ అంటే? మీకు కూడా ఇక్కడ ఎలా చేస్తారో అక్కడ అలా చేస్తారు. ఆబ్వియస్లీ ఇక్కడ ఎలా ఉందో అలా చేస్తే చాలు. ఇంకా దీనికన్నా పెద్దది ఏం అవసరం లేదు సార్ మనకి. మెయిన్ ఏంటి, మీరు మూసీ రీజునివేషన్ చేయాలనుకుంటారు, మూసీ రీజునివేషన్ చేయడానికి ఇంత సరిపోతుంది. అదే మీరు చెప్తున్నట్టు మూసీ డెవలప్మెంట్ చేయాలంటే అది అగేన్స్ట్. మేము మూసీ డెవలప్మెంట్ కి అగేన్స్ట్, మూసీ రీజునివేషన్ కి అయితే వి విల్ సపోర్ట్.